గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి మనము చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమమేదియూ లేదు. Wow, let's study it in English. 22:5-22. But the fruit of the Spirit is love, joy, peace, long suffering, gentleness, goodness, faith, meekness, temperance. Against such there is no law. Today I want to talk about self-control. Maybe ఆత్మ ఫలాల్లో ఇది వేరే వర్షన్లో ఉంది. ఐ థింక్ NIV ఆర్ NLT వేరే వర్షన్స్లో ఉంది. సెల్ఫ్ కంట్రోల్ చెప్పండి అందరూ, లిటిల్ లౌడా. సెల్ఫ్ కంట్రోల్ ఇంకొంచెం గట్టిగా చెప్పచ్చు. దీన్ని ఏమంటారంటే ఆశా నిగ్రహం అంటారు. ఏమంటారు గట్టిగా? గుడ్ ఫ్రైడే అంటే బ్యాడ్ ఫ్రైడే కాదు. నీరసంగా ఉండకండి, చాలా ఉత్సాహంగా ఉజ్జీవంగా ఉండాలి మీరు. ఆమేన్. సో డెఫినెట్లీ ద లార్డ్ విల్ మేక్ యూ హ్యాపీ టుడే. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సంతోషపరుస్తాడు. సో గుడ్ ఫ్రైడే ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఫ్రైడే అండ్ ఇట్ ఈస్ నాట్ ఎ సాడ్ ఫ్రైడే. లెట్ us స్టడీ అబౌట్ సెల్ఫ్ కంట్రోల్. సెల్ఫ్ కంట్రోల్ ఎవరికైనా తెలుసా? ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ 90% ఎవరికి తెలియదు దీని మీనింగ్. సో టుడే ద లార్డ్ ఈస్ టెల్లింగ్ అబౌట్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం అంటే ఏంటి అన్నది ఈ గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభు మనకు చూపించబోతున్నాడు. సో ఈ ఆత్మ ఫలాలలో మన లోపల నుంచి రావాల్సింది ఏంటది? ఆశా నిగ్రహం. చెప్పండి గట్టిగా, ఆశా నిగ్రహం, సెల్ఫ్ కంట్రోల్. ఓకే, మనం ప్రార్థన చేస్తాం. దేవుడు మనకు అధికారాన్ని, శక్తిని, బలాన్ని, సామర్థ్యాన్ని మనకు ఇస్తూ ఉంటాడు. దేవుడు నాకు చెప్పినటువంటి ఒక విధానం ఏంటంటే అది ఆశ్చర్యాన్ని గురి చేసింది. మై సన్, ఐ గేవ్ యూ పవర్ నాట్ టు కంట్రోల్ అదర్స్ బట్ టు కంట్రోల్ యూ. ఆమేన్. అర్థమైంది ఎవరికన్నా? ఎవరికి అర్థం కాదా? నా కుమారుడా, నీకు నేను శక్తినిచ్చింది వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాదు, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడానికి. దట్స్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఎంతమందికి ఒక్క ముక్క అర్థం కాలేదు? నాకు తెలుసు మీకు అర్థం కాలేదని. ఎవరికైనా అర్థమైందా? ఎవరికి అర్థం కాలేదా? ఒకటి. మిగతా వాళ్ళకి ఎవరికి అర్థం కాలేదా? 2, 3, 4, 5, 6. ఎవరికి అర్థం కాలేదా? సెల్ఫ్ కంట్రోల్ ఎవరికి అర్థం కాలేదా? అర్థమైంది మీకు? వై డిలే ఎందుకు వస్తుంది? ఎందుకు అసలు ఇంతవరకు అర్థం కాలేదు? అది డెఫినెట్గా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. దేవుడు మనకు ఎందుకు తెలుసా శక్తినిచ్చింది? వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాదు. సో గాడ్ డిడ్ నాట్ గివ్ యూ పవర్ టు కంట్రోల్ అదర్స్. దేవుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి నీకు శక్తినివ్వలేదు. Not to cast out the demons, not to heal the people, not to deliver the people, not to teach others, but to control yourself. Amen. Amen. The meaning of self-control: controlling your spirit, controlling your thoughts, controlling your feelings, controlling your inner ability, controlling your inner man. చెప్పండి, దేవుడు శక్తినిచ్చేది ఎందుకంటే? చెప్పండి అంత. దేవుడు శక్తినిచ్చేది ఎందుకంటే వేరే వాళ్ళని పరిపాలించడానికి కాదు, నన్ను నేనే పరిపాలించుకోవడానికి.
ఆమేన్. God has given you power not to control others but to control you. కోపం వచ్చిందా? కంట్రోల్ చేయాలి. వేదన వచ్చిందా? కంట్రోల్ చేయాలి. శోధన వచ్చిందా? ఏం చేయాలా? కంట్రోల్ చేయాలి. తిట్టాలని అనిపిస్తుందా? చెప్పాలి, కంట్రోల్ చేయాలి. ఈ రోజు కానీ యేసు ప్రభుకి ఫ్రూట్ లేకపోతే మనకు అసలు గుడ్ ఫ్రైడేనే లేదు. They all told me to tell about this. ఈ రోజు అసలు యేసు ప్రభు సిలువ ఎక్కడానికి గల కారణం ఏంటి? ఈ రోజు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో అన్ని గంటలు మౌనముగా ఉండడానికి గల కారణం ఏంటి? ఈ రోజు యేసు ప్రభువుని ఎంతమంది ఎన్ని రకాలుగా కొడుతున్నా ఆయన ఎలా మౌనముగా ఉన్నాడంటే హీఈస్ హ్యావింగ్ ద ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం. మనకు చాలా మంది యవనస్తులకైనా పెద్దవాళ్ళకైనా స్త్రీలకైనా చూసిందల్లా కావాలి. ఏంటది? చూసిందల్లా కావాలి. ఎవ్రీథింగ్ యూ వాంట్, వాట్ ఎవర్ యూ సీ. నువ్వు ఏది చూస్తావో నీకు అది కావాలి. నాకు అది కాకపోతే, అది తీసుకోలేకపోతే, అది కొనలేకపోతే మనం ఆ వ్యక్తులతో మాట్లాడం, మనం ఆ రోజు ఇంట్లో అన్నం తినం, మనం ఆ రోజు ఇంట్లో సమాధానంగా ఉండం, ఎవరితో పీస్ ఆఫ్ మైండ్ లో మనకు ఉండం. క్రైస్తవులకి లేందే అది. సో ఎవ్రీవన్ ఆర్ రెడీ టు టీచ్ పీపుల్, ఎవ్రీవన్ ఆర్ రెడీ టు గివ్ యూ లెక్చర్. అందరు లెక్చర్, ఇలా ఉండు, అలా ఉండు, ఎలా ఉండు, ఇలా ఉండు, అలా ఉండు, అలా ఉండు, ఎలా ఉండు అని చాలా మంది చాలా రకాలుగా చెప్తా ఉంటారు. దేవుడు నాతో చెప్పిన మాట ఏం తెలుసా? ఐ యామ్ ఇన్ కంట్రోల్ అన్నాడు. ఏమన్నాడు దేవుడు? ఐ యామ్ ఇన్ కంట్రోల్. నేను కంట్రోల్లో ఉన్నాను అన్నాడు. ఒకవేళ దేవుడు కంట్రోల్ తప్పితే ఈ భూమి నాశనం అయిపోతుంది. యేసు ప్రభు ముందు లేదా తండ్రి ముందు ఎన్నో చీకటి సందర్భాలు చోటు చేసుకుంటున్నాయి. బట్ స్టిల్ గాడ్ ఈస్ ఇన్ కంట్రోల్. నువ్వు ఎన్ని పాపాలు చేసినా దేవుడు నిన్నేం అనట్లేదు. బికాస్ హీ ఈజ్ ఇన్, చెప్పాలి, నువ్వు ఎన్ని మిస్టేక్స్ చేసినా, నువ్వు ఎన్నిసార్లు ఆయన ఆలయాన్ని పాడు చేసినా, నువ్వు ఎన్నిసార్లు ఆయన శరీరాన్ని, ఆయన వెలపెట్టి కొన్నటువంటి శరీరాన్ని ఇబ్బంది పెట్టి పాపములో పెట్టి చీకట్లో పడేసినా ఆయన నిన్ను ఏమనట్లేదంటే దాని అర్థం ఏంటి? ఆయన చేతగానోడు కాదని అర్థం. దాని అర్థం ఏంటి? హీ ఈజ్ ఇన్, వినబట్టలేదు, అందరు నిద్రపోతున్నారు. హీ ఈజ్ ఇన్ కంట్రోల్. హీ ఈజ్ ఇన్ కంట్రోల్. తనను తాను కాపాడుకుంటున్నాడు, తన నోటిని కాపాడుకుంటున్నాడు, తన కళ్ళను కాపాడుకుంటున్నాడు, తన కోపాన్ని కాపాడుకుంటున్నాడు, తన ఆవేదనను కాపాడుకుంటున్నాడు, తన మనోవేదన కాపాడుకుంటున్నాడు. హీఈస్ కంట్రోలింగ్. అసలు ఏంటి ఫ్రూట్? యేసు ప్రభు ఎలా ఈ ఫ్రూట్ ని ఐడెంటిఫై చేశాడు? యేసు ప్రభు ఎక్కడ ఈ ఫ్రూట్ ని ఎక్కువగా వాడాడు? యేసు ప్రభు ఎక్కడ ఈ ఫ్రూట్ ని ఎక్కువగా ఉపయోగించాడో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఆమేన్. ఆర్ యు రెడీ? Yes, the Lord has given you power not to control others but to control yourself. For example, నువ్వు సినిమాలు చూడడం మానేసావు, పరిశుద్ధులతో సహవాసం చేస్తున్నావు, నీతిమంతులతో సహవాసం చేస్తున్నావు. కరెక్ట్గా ఒక 5-6 years గ్యాప్ ఇచ్చి ఒక అన్యుడో లేదంటే ఎవరో సినిమాలు బాగా చూసేవాడో నిన్నొచ్చి, అరే ఆ సినిమా వచ్చింది, నీ ఫేవరెట్ హీరో కదా, పోదామా అన్నప్పుడు నిన్ను శోధిస్తాడు నీ స్నేహితుడు, నిన్ను శోధిస్తాడు నీ భార్య, నీ భర్త, నీ స్నేహితులు శోధిస్తారు నిన్ను. ఏం చేస్తారు మీరు? యు వాంట్ టు కంట్రోల్ హిమ్ ఆర్ యు వాంట్ టు కంట్రోల్ యూ? నువ్వు వేరే వాళ్ళని కంట్రోల్ చేస్తావా లేదా నిన్ను నువ్వే కంట్రోల్ చేసుకుంటావా? యు నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్, అండ్ దట్స్ ద మీనింగ్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. God has given you power to love. Amen. God has given you power to release peace. Amen. God has given you power to what? Meekness. సాత్వికము చూపించడానికి దేవుడు నీకు శక్తిని ఇచ్చాడు. ఆ శక్తి వేరే. ఏది? అద్భుతాలు చేసే శక్తి, మహత్కార్యాలు చేసే శక్తి, నీటిని రక్తముగా మార్చే శక్తి, తర్వాత ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చే శక్తి, తర్వాత కర్రని పాముగా, పాముని కర్రగా చేసే శక్తి, సూర్యుడు చంద్రుని ఆపే శక్తి, అది వేరు. ఆ లోపలే ఇంకొక శక్తి ఉంది, ప్రేమను పంచే శక్తి. ఆమేన్, ఆమేన్. భరించే శక్తి, ఆమేన్. సహించే శక్తి, హల్లెలూయా.
వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగ్ సఫరింగ్? వాట్ ఈస్, నేను తెలుగులో అడగల, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లాంగ్ సఫరింగ్? సఫరింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైం. చాలా రోజుల నుంచి నువ్వు సఫర్ అయ్యేదాన్ని లాంగ్ సఫరింగ్ అంటారు. ఆ లాంగ్ సఫరింగ్ అంటే అదొక ఫ్రూటా? అవును, అదొక ఫ్రూట్. ఎన్నో రోజుల నుంచి నీ భర్త రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి నీ భార్య నిన్ను తిడుతుంది, నిన్ను శోధిస్తుంది, నిన్ను ఇబ్బంది పెడుతుంది. ఎన్నో రోజుల నుంచి నీ బిడ్డలు నిన్ను గాయపరుస్తున్నారు. నువ్వు మౌనముగా దాన్ని చూస్తూ ఉండడమే లాంగ్ సఫరింగ్. యు ఆర్ సఫరింగ్ ఫ్రమ్ ఎ లాంగ్ టైమ్. ఆమేన్, ఆమేన్. యు ఆర్ సఫరింగ్ బట్ యు ఆర్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు భరిస్తున్నావు, నువ్వు సహిస్తున్నావు, నువ్వేం అడగట్లే. కొందరు అడిగి పడేస్తారు. యేసు ప్రభువుల వారు, ఆయన కూడా లాంగ్ సఫరింగ్ ఉంది. బట్ దట్ ఈస్ నాట్ మై సబ్జెక్ట్ టుడే. ఐ వాంట్ టు డీల్ అబౌట్ సెల్ఫ్ కంట్రోల్. చెప్పండి పక్కన వాళ్ళతో, సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం. గట్టిగా చెప్పాలి. నిద్రపోతున్నారు చాలా మంది. చెప్పండి, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్. ఆశా నిగ్రహం, ఆశా నిగ్రహం. యా, టుడే, ఈ రోజు మీ చెట్టు ఈ ఫ్రూట్ ని కనలేదా? ఈ రోజు నువ్వు సర్వీస్ అయిపోయే లోపల ఈ ఫ్రూట్ ని లోపల నుంచి బయటకు వస్తుంది. ఆమేన్, ఆమేన్. సో లుక్ ఎట్ జీసస్, లుక్ ఎట్ జీసస్. లెట్స్ గో టు మాథ్యూ. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11 నుంచి చదువుకుందాం. యేసు అధిపతి ఎదుట నిలిచెను. అధిపతి ఎదుట నిలిచెను. అప్పుడు ఆ అధిపతి యూదుల రాజువు నీవేనా, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, ఓ మై గాడ్, someone is asking a question to Jesus. యూదుల రాజు నువ్వేనా అని అడుగుతున్నారు యేసయ్యని. చూద్దాం ఆయన ఏమన్నాడు. యేసు అతన్ని చూచి, నీవన్నట్లే అన్నాడు. నెక్స్ట్, ప్రధాన యాజకులు పెద్దలను ఆయన మీద నేరము మోపినప్పుడు ఆయన ప్రత్యుత్తరం ఏమీ ఇయ్యలేదు. వావ్. చాలా మంది యాక్చువల్లీ మీకు తెలుసుకోవాల్సిన విషయం ఏం తెలుసా? ఆయన అసలు ఏ నేరము చేయలేదు. కానీ ఆయన ఉన్నపనంగా ఏ నేరము చేయని వాడిని ఎక్కడికి తీసుకెళ్లారు? జైల్లోకి తీసుకెళ్లారు. దే టుక్ హిమ్ టు ద జైల్. ఇప్పుడు జైల్లో తీసుకెళ్లిన వాళ్ళని నెక్స్ట్ ఎక్కడికి తీసుకెళ్ళాలి? కోర్టులోకి తీసుకెళ్ళాలి. ఆమేన్. యేసు ప్రభుని నిన్న జైల్లోకి తీసుకెళ్లారు. ఈరోజు మార్నింగ్ పిలాతు ముందు, రాజు ముందు కోర్టులో నిలబెట్టారు. సరే, ఇతను ఏ నేరం చేశారండి, మీ అందరు ఇతన్ని తీసుకొచ్చారు అని పిలాతు అడుగుతున్నాడు. ఎవరిని? ఆ శాస్త్రులను, పరిసయ్యులను. చూద్దాం ఏమంటున్నారు వాళ్ళు. కాబట్టి పిలాతు నీ మీద వీరెన్ని నేరములు మోపుచున్నారో నీవు వినలేదా అని ఆయనను అడిగెను. అయితే ఆయన ఒక్క మాటకైనను అతనికి ప్రత్యుత్తరం ఇయ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను. ఆగండి, ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు యేసు ప్రభుని? ఎంతమంది ఎన్ని రకాలుగా శోధిస్తున్నారు? అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, సైనికులు, రాజులు, తర్వాత సేనాధిపతులు అందరూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏం పాపం చేసావు, ఏం నేరం చేసావని. బట్ హి వాస్ టూ కామ్. ఆయన అసలు కామ్గా లేడు. హి ఈస్ కంట్రోలింగ్ హిమ్సెల్ఫ్. ఆమేన్. దట్స్ ద పవర్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఆమేన్. నిన్ను ఎంతమంది ఎన్ని ప్రశ్నలు వేసి, నిందించి, అవమానించి, హింస పెట్టి, నిన్ను రోడ్డుకి ఇచ్చి, నిన్ను వేదన చేసి, నిన్ను గాయపరిచి, నిన్ను ఏడిపించినా నువ్వేం చేయాలి? కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెప్పండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెప్పండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెప్పాలి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెప్పండి, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నువ్వు కత్తి పట్టుకుంటే నేను కూడా కత్తి పట్టుకుంటా. నువ్వు తిడితే నేను కూడా తిడతా. నువ్వు కొడితే నేను కూడా కొడతాను. ఈరోజు మానవుల్లో లేని యొక్క గొప్ప ఫలము, గొప్ప వరం ఏంటి తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. యు ఆర్ నాట్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. సమ్వన్ ఇస్ కాలింగ్ యు, యు ఆర్ గోయింగ్. చాలా మంది పడేస్తున్నారు నిన్ను, నువ్వు పడిపోతున్నావు. చాలా మంది రమ్మంటున్నారు నిన్ను, నువ్వు వెళ్ళిపోతున్నావు. చాలా మంది పాపంలో తీసుకెళ్ళిపోతున్నారు, నువ్వు వెళ్ళిపోతున్నావు. బికాస్ యు ఆర్ నాట్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. యు ఆర్ నాట్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్. బాగా గమనించండి, యేసు ప్రభు ఎక్కడున్నాడు? పిలాతు ముందు, రాజుల ముందు, అధికారుల ముందు నిలబడుతూ వాళ్ళు ప్రశ్నలు వేసినప్పుడు యేసు ప్రభు మౌనంగా ఉన్నాడా, లొడలోడ మాట్లాడుతున్నాడా? చెప్పాలి. అందుకనే పౌలు తిమోతికి రాస్తూ ఒక మాట అంటాడు.
మీరు వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు నిదానించండి. గొడవల కళ్ళతో అవుతాయా? కళ్ళుతో అవుతాయి గొడవలు. గొడవలు చెవులతో అవుతాయా? గట్టిగా వినబట్టలేదు, అవవు. గొడవలు ముక్కులతో అవుతాయా? చెప్పాలి గట్టిగా. గొడవలు చేత్తో అవుతాయా? అవవు. గొడవలు నోటితో అవుతాయా? వినబట్టలే నాకు. ఒక 2-3 రోజులు ఇంట్లో మౌనవ్రతం పాటించండి. వినుటకు వేగిరపడండి, మాట్లాడటకు నిదానించండి. అంటే ఇఫ్ యు వాంట్ టు స్పీక్ సంథింగ్, రిలాక్స్ గా మాట్లాడు, కూల్ గా మాట్లాడు. అందుకని ఈరోజు ఎన్నో కుటుంబాల్లో గొడవలు ఎక్కువైపోయినాయి. కుటుంబాల్లో. వై వీఆర్ నాట్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్? మిమ్మల్ని మీరు కొరడాలతో కొట్టుకోవాలి యాక్చువల్లీ బాగా. సో సెల్ఫ్ కంట్రోల్ లేదు. ఒకరిని తిడుతున్నారా, యు నీడ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. సో యేసు ప్రభుని మొదటి దశలో అనేకులు ప్రశ్నిస్తున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా చెప్పాలి మాట్లాడలేదు. ఈరోజు ఇంటికి వెళ్ళి ఒక్కసారి మీరు ఈ ఫ్రూట్ ఉందో లేదా చెక్ చేయండి. నీ భర్తలో, నీ భార్యలో, నీ కొడుకులో, నీ కూతురులో, నీ బిడ్డల్లో ఎక్కడన్నా ఈ ఫలం ఉందా లేదా చెక్ చేయండి. అంటే ఏంటన్నా, ఈ చెంపకు ఆ చెంపకు పగల కొడతాను. నువ్వు రివర్స్ అవుతే నీకు సెల్ఫ్ కంట్రోల్ లేనట్టు. నువ్వు మౌనంగా ఉంటే నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టు. రివర్స్ అయ్యావనుకో నీకు సెల్ఫ్ కంట్రోల్ లేనట్టు. నువ్వు రివర్స్ అవ్వకుండా నువ్వు అనుకో నీకు సెల్ఫ్ కంట్రోల్ ఉన్నట్టు. సరేనా? సుద్దు తీసుకొని పళ్ళని ఊడగొట్టేస్తాను. నువ్వు రివర్స్ అయ్యావనుకో నీకు సెల్ఫ్ కంట్రోల్ లేనట్టు. నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో నీకు సెల్ఫ్ కంట్రోల్. గాడ్ విల్ టెస్ట్ యువర్ సెల్ఫ్ కంట్రోల్. యవనస్తులారా, ఎంతమంది యవనస్తులు చేతులు ఎత్తండి. మీరు 90 లోపల మీరు యవనస్తులని మీరు ఫీల్ అయినా కూడా మీరు చేతులు ఎత్తచ్చు. ఇఫ్ యు ఆర్ టూ యంగ్, యా, లిసన్ టు దిస్ సర్మన్. యేసు ప్రభు ముసలోడు కాదు. హి ఈస్ జస్ట్ 33.5 years old and he is having the spirit of self control. Amen. ఆయన రాజు కాడా? ఆయన దేవుడు కాడా? ఆయన శక్తివంతుడు కాదా? ఆయన మహిమలో లేడా? ఆయనకి వరాలు లేరా? ఆయన నోరు తెరిస్తే శపిస్తే వాళ్ళందరూ భస్మం అయిపోరా? ఎస్, బట్ స్టిల్ he is holding himself. The Lord Jesus is controlling himself. నేను ఒకటే అంటాను, తండ్రి కంట్రోల్లో ఉన్నాడు, యేసు ప్రభు కూడా కంట్రోల్లో ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు కూడా కంట్రోల్లో ఉన్నాడు. ఈరోజు ఆయన కుమార్తెలు, ఆయన కుమారులు కంట్రోల్లో ఉండాలి. ఆమేన్, ఆమేన్. కంట్రోల్ తప్పితే గబక్కని మాట వదిలేస్తాం. కంట్రోల్ తప్పితే గబక్కని ఆయన ఏమంటాం, మనం ఏదో ఒకటి అనేస్తాం అందరినీ. యేసు ప్రభుకి సెల్ఫ్ కంట్రోల్ ఉంది. ఆయనని చెయ్యని నేరానికి ఆయన్ని జైలు వేశారు. చెయ్యని నేరానికి ఆయన కొట్టారు. చెయ్యని నేరానికి ఆయన జడ్జి ముందు, పిలాతు ముందు నిలబెట్టారు. చెయ్యని నేరానికి ఏందేందో అడుగుతుంటే ఆయన మౌనంగా ఉన్నాడు. దట్స్ ద పవర్ అండ్ ఎబిలిటీ ఆఫ్ జీసస్. చూడండి, ఇందాకేం చెప్పాను నేను? గాడ్ హ్యాస్ గివెన్ us power not to control others but to control yourself. Amen. యేసు క్రీస్తు ప్రభువులు వారికి తండ్రి ఎటువంటి శక్తినిచ్చాడు? వేరే వాళ్ళని కంట్రోల్ చేయడానికి కాదు, తనకు తానే కంట్రోల్ చేసుకునే శక్తి యేసు ప్రభువుకి తండ్రి ఇచ్చాడు. ఆమేన్. దట్స్ ద మీనింగ్ ఆఫ్ పవర్. నీ ముందు ఒక స్త్రీ ఉంది, నీ ముందు ఒక పురుషుడు ఉన్నాడు, నీ ముందు ఒక వస్తువు ఉంది, నీ ముందు ఒక పరిస్థితి ఉంది, నీ ముందు ఒక నీకు కావాల్సింది ఉంది, కానీ అది నీది కాదు. శోధన ఏం చేయాలా? సెల్ఫ్ కంట్రోల్ అనే స్విచ్ నొక్కాలి. ఆమేన్. సో మార్నింగ్ నిలబెట్టారు అతన్ని. ఎన్ని రకాలుగా సెల్ఫ్ కంట్రోల్ ని ఆయన ఆపరేట్ చేసాడో చూద్దాం. కమ్ లిటిల్ డౌన్. ఏలయనగా వారు అసూయ చేత ఆయనను అప్పగించితరని అతడు ఎరిగి ఉండెను. అతడు న్యాయపీఠము మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయనను గూర్చి నేను కలలో మిక్కిలి బాధపడి తినని అతని యొద్దకు వర్తమానము పంపెను. ఆమేన్. ఇంకా ప్రధాన యాజకులను పెద్దలను బరబ్బను విడిపించుమని అడుగుటకు యేసును సంహరించుటకును జనసమూహమును ప్రేరేపించిరి. అధిపతి, ఈ ఇద్దరిలో నేనెవరిని విడుదల చేయవలనని మీరు కోరుచున్నారని వారిని అడుగగా వారు బరబ్బనే అనిరి. అందుకు పిలాతు అలాగైతే క్రీస్తనబడిన యేసును ఏమి చేతురని వారిని అడుగగా సిలువ వేయమని అందరూ చెప్పిరి. అందరు చెప్తున్నారంట ఆయన సిలువ వేయమని.
అధిపతి ఎందుకు ఇతడు ఏ దుష్కార్యము చేసనని అడుగగా వారు సిలువ వేయమని మరి ఎక్కువగా కేక. అసలు రీజన్ లేదండి, ఒక్క రీజన్ లేదు. సిలువేయమంటానే ఉన్నారు, సిలువే ఏయ్, సిలువే ఏయ్, సిలువే ఏయ్ ఏయ్ అంటున్నారు. సిలువ అరే రీజన్ చెప్పంటారు ఆయన అంటే రీజన్ ఏం లేదు, ముందు అతను సిలువేయండి అని. నువ్వు మంచిని సిలువేస్తున్నావు, నువ్వు వెలుగును సిలువేస్తున్నావు, నువ్వు మహిమను సిలువేస్తున్నావు, నువ్వు నీతిని సిలువేస్తున్నావు, నిన్ను కాపాడేవాడిని సిలువేస్తున్నావు, నిన్ను స్వస్థపరిచేవాడిని సిలువేస్తున్నావు. యా లిటిల్ కమ్ డౌన్. యా ఇంకా పిలాతు అల్లరి ఎక్కువ కూర్చున్నదే గాని తన వలన ప్రయోజనమేమీ లేదని గ్రహించి నీళ్లు తీసుకొని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని, ఈ నీతిమంతుని రక్తము గూర్చి నేను నిరపరాధిని మీరే చూచుకొనుడని చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండునుగాక అనిరి. అప్పుడతడు వారు కోరినట్లు బరబ్బాను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరంలోనికి తీసుకొని పోయి, ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఆయన యొద్ద సైనికులందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగి తొడిగించి Then let's see this. యేసు ప్రభుని ఒక రూమ్ లో తీసుకెళ్లిపోయి ఆయన వస్త్రాలు తీసేశారు. యేసు ప్రభు వేసుకున్న వస్త్రాలు తీసేసి ఒక రెడ్ కలర్ టవల్ కట్టి, నెక్స్ట్ ముళ్ళ కిరీటమును అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాళ్ళుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి, ఇక్కడ కూడా ఆయన ఏం చూపిస్తున్నాడు తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. ఈవెన్ దో హీ ఈస్ హ్యావింగ్ పవర్, ఈవెన్ దో హీ ఈస్ హ్యావింగ్ స్ట్రెంగ్త్, తను తాను కాపాడుకోగలిగే సామర్థ్యం అతనుకున్నా కూడా అతనిలో ఏముంది చెప్పాలి. ఒకవేళ ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే మనం ఎవ్వరం బతకం. ఆయనకి సెల్ఫ్ కంట్రోల్ ఉంది కాబట్టే ఈ రోజు ఆయన పేరు చెప్పుకొని మనం అందరం బతుకుతున్నాం. హల్లెలూయా. సో మీరు బాగా గమనించండి, యేసు ప్రభు వస్త్రాలు తీసివేసి ఆయనకి ఎర్రటి టవల్ కట్టి ముళ్ళ కిరీటం పెట్టి మోకాళ్ళొంగి యూదుల రాజు నువ్వేనా అని ఎక్కిరిస్తూ కేకలు వేస్తున్నారు. అప్పుడు కూడా ఆయన ఏం చేస్తున్నాడు? పోనీ ఇటువంటి కష్టాలు ఎవరికైనా వచ్చాయా? చేతులు ఎత్తండి. ఇటువంటి శ్రమలు ఎవరికైనా వచ్చాయా? యవనస్తులు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, ఇటువంటి కష్టాలు ఎవరికైనా వచ్చాయా? వినబట్టలేదు. మరి అంత పెద్ద భయంకరమైన కష్టాలు వచ్చిన యేసు ప్రభుకే ఆ సెల్ఫ్ కంట్రోల్ ఉన్నప్పుడు చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న శ్రమలకి వై యు ఆర్ లూజింగ్ యువర్ కంట్రోల్? వై యు ఆర్ లూజింగ్ యువర్ టంగ్? యు ఆర్ లూజింగ్ సమ్ బ్లెస్సింగ్స్. ఈ గుడ్ ఫ్రైడే రోజు దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు, నేను కలిగిన ఫలము మీరు కలిగి ఉండండి. ఆమేన్. దాని పేరు ఏం పేరు? సెల్ఫ్. ఎవరైనా నిన్ను అవమానించారా? గాడ్ బ్లెస్ యు. ఎవరైనా నిన్ను తిట్టారా? దేవునికి స్తోత్రం. ఎవరైనా ఊసి కేకరి చూసి అవమానించి నిందించారా? హల్లెలూయా, ప్రైజ్ గాడ్. సిస్టర్, మిమ్మల్ని అక్కడ చాలా మంది తప్పుగా మాట్లాడుకుంటా, పదన్న వేసేద్దాం వాళ్ళని. నిన్నేసేస్తాడు దేవుడు, లేపాడు పక్క రోజు లేపేస్తాడు దేవుడు నిన్ను. సెల్ఫ్ కంట్రోల్ ఏది? నువ్వు ఓర్చుకోగలిగితే నీ వల్ల వాళ్ళు మారుతారు. ఆమేన్. ఆ సిస్టర్ గారిని ఎంత తిట్టినా ఆమె ఏంటి అసలు రెస్పాండ్ అవ్వదు ఏంటి? ఆమె ఎన్నిసార్లు దూషించినా, ఆమెను ఎంతనైనా ఒక్క మాట అన్నది ఏంటి? ఆమెకేముంది చెప్పాలి గట్టిగా? ఉందా? ఉంటది, ఇప్పుడు ఉంటది, అందరికి వస్తుంది బయటికి. దాన్ని బయటికి తీస్తా యేసు నామములో. ఆమేన్. మీలో సెల్ఫ్ కంట్రోల్ బయటకు వచ్చును గాక. ఆమేన్. ఆ సెల్ఫ్ కంట్రోల్ లేకనే కుటుంబాలలో, వ్యక్తిగత జీవితాల్లో, పర్సనల్ లైఫ్ లో, క్యారెక్టర్ లో, అన్ని ఏరియాల్లో మనం పడిపోతున్నాం. హూ నోస్ యువర్ క్యారెక్టర్? మీ క్యారెక్టర్ ఎవరికి తెలుసు? నీ ఫోన్కి తెలుసు. ఎవరికి తెలుసు? నీ క్యారెక్టరు, నీ సుందరమైన అందమైన క్యారెక్టర్ ఎవరికి తెలుసు? నీ బ్యూటిఫుల్ ఫోన్కి తెలుసు. దాన్ని అడిగితే చెప్తుంది నీ జాతకం. కళ్ళు మూసుకొని చెప్పలే. నీ ఫోన్ తీసుకుంటే నీ క్యారెక్టర్ బయటపడుతుంది.
యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నాడు అసలు మనకు? సెల్ఫ్ కంట్రోల్. అతిశయపడుట మనకు తగదు. మనము అన్ని చూడగలం ఫోన్లో, కానీ ఏమీ చూడకూడదు. వినబడలా? ఆమేన్. గట్టిగా చెప్పండి. మనం సినిమాలు చూడొచ్చు, ఏవేవో చూడొచ్చు, ఏదేదో చూడొచ్చు, కానీ మనం చూడకూడదు. అదే సెల్ఫ్ కంట్రోల్. ఆమేన్. టీవీ బార్లగా ఉందని చెప్పి బార్లు అన్నీ చూశారు, కళ్ళన్నీ బొక్కలు పడతాయి. సెల్ఫ్ కంట్రోల్ లేదు నీకు. ఈరోజు క్రైస్తవులు ఏ ఫ్రూట్ బేర్ చేయాలి? సెల్ఫ్ కంట్రోల్. యూ నీడ్ టు కంట్రోల్. ఆయనని కొరడాలతో ఇంకోటి గుద్దారు, కొట్టారు. వై ఈస్ కమ్? ఆయన ఒక విజన్ మీద వచ్చాడు ఈ భూమి మీదకి. హి కేమ్ విత్ ఎ పర్పస్. తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చారు కాబట్టి ఈ భూమి మీద ఎవరు ఏమన్నా అతను సైలెంట్గా ఉన్నాడు. యేసు ప్రభు ఎంతమంది ముందు నిలబడ్డాడు? పిలాతు ముందు, శాస్త్రుల ముందు, పరిసయ్యుల ముందు, సాతాను ముందు, ఎంతో మంది ముందు నిలబడ్డాడు. బట్ స్టిల్ హీ ఈస్ కమ్. కాపాడుకో, రాజు వంట కదా, సంకెళ్ళు తీసుకో, మేకులు తీసుకో, ముళ్ళ కిరీటం తీసుకో, తీ అంటే ఎక్కడ ఈ వరం వాడాలో అక్కడ వాడండి. ఆమేన్. నేను వాక్యం చెప్తుండగా మీ అందరిలో దేవుడు ఈ ఫలాన్ని పెట్టును గాక. యేసు ప్రభు ఉదయకాలం నుంచి పరీక్షలో ఉన్నాడు, కోర్టులో ఉన్నాడు, అందరి మధ్యలో ఉన్నాడు, పిడిగుద్దులు గుద్దుతున్నారు, అయినా సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నాడు ఆయన. ఆమేన్. ఈ రోజు నేను ఎన్ని తిట్టినా నీ ఫలం బయటికి రావాలి. ఆమేన్. నీ కోపం బయటికి రాకూడదు. హల్లెలూయా. ఈ రోజు నేను ఎంత అవమానించినా, నేను ఎంత, అసలు కొందరు ఉంటారండి ఇవాంజలిస్టులు కానీ మిషనరీస్ కానీ, వాళ్ళని ఎంతో మంది ఎన్నో రకాలుగా తిడుతుంటారు. వాళ్ళు అయినా మౌనంగా ఉంటారు. క్రైస్తవులు ఎప్పుడు కత్తి పట్టరు. ఆల్వేస్ దే క్యారీ ఎ స్పిరిచువల్ లైఫ్ కాల్డ్ బైబిల్. ఆమేన్. ఆమేన్. కోపం వచ్చింది, వేదన వచ్చింది, బాధ వచ్చింది, సెల్ఫ్ కంట్రోల్ ఏది? దేవుడు నీ బాధలు, నీ వేదనలు చూడ్డు, నీ ఫలాలు చూస్తాడు దేవుడు. నీ ఫలాలు చూస్తాడు దేవుడు. బట్టలు తీసేసారు యేసు ప్రభుకి. ఒక పురుషుడు ఒప్పుకుంటాడా? ఒక బలార్జుడు, శక్తివంతమైన వాడు, జ్ఞానవంతమైన వాడు, వరాలు కలిగిన వాడు బట్టలు తీసేస్తే ఊరుకుంటాడా? మరి ఆయన గమ్ముకున్నాడు. అదే ఎందుకు? వై హీస్ కంట్రోలింగ్ హిమ్సెల్ఫ్. గాడ్ హ్యాస్ గివెన్ హిమ్ పవర్ టు కంట్రోల్ హిమ్సెల్ఫ్. ఆయనకి బట్టలు తీసేస్తున్నా కూడా ఆయన మౌనంగా ఉన్నాడు. ఐ హావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ జీసస్. యేసు ప్రభు గురించి నేను చాలా నేర్చుకున్నాను. యేసు ప్రభుకి ఎన్ని సంవత్సరాలు? 33. మరి 33 ఉన్నటువంటి యవనస్తుడికి బట్టలు తీస్తే ఎలా ఉంటది? ఎంతో మంది అతను అవమానిస్తున్నారు, బట్ స్టిల్ ఈజ్ హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్. ఆమేన్. లెట్స్ గో టు 53 వర్స్ నంబర్ 1. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను. ఆగండి. ఈ అబ్బాయి బాగున్నాడు, నీట్గా ఉన్నాడా? నీట్గా ఉంది, స్కిన్ బానే ఉంది, ఫేస్ అంతా బానే ఉంది. కానీ యేసు ప్రభుకి ఏం లేదంట, స్వరూపము అంటే ప్రాపర్ షేప్ ఆర్ ప్రాపర్ స్ట్రక్చర్ లేదు. ఎందుకంటే ముఖం మీద పిడిగుద్దులు, పళ్ళు రాలిపోయినాయి, ముఖం అంతా ఘాట్లు వాసిపోయింది, శరీరం అంతా గీకులు ఘాట్లు, ఆ కొరడాలతో గీసినటువంటి ఆ విధమైనటువంటి విధానం యేసు ప్రభు కలిగి ఉన్నాడు. స్వరూపమైనను సొగసైనను అతనికి లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడాయను, మనుష్యుల వలన విసర్జింపబడిన వాడు. అందరినీ బాగు చేశారు. ఇప్పుడు అందరు ఏమన్నారు తెలుసు? ఇతను మాకు వద్దన్నారు. చదవమ్మా. విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించువాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగా. This is my point. మనుషులు చూడనొల్ల. You can't see. వాక్యం అదే చెప్తుంది. మనుషులు చూడనొల్లని వాడుగా అంటే ఇతను బట్టలు తీసేసి సిలువ మీద హీస్ నేకెడ్ ఇన్ ద క్రాస్. ఆయన సిలువలో ఎలా ఉన్నాడు తెలుసా? నగ్నంగా ఉన్నాడు. ఇది కూడా లేదు యేసు ప్రభుకి, ప్యాంటు కూడా లేదు, తీసేశారు.
ఆ వస్త్రాలు తీసేసి ఎర్రటి టవల్ కట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. మళ్ళీ కొంతసేపు తర్వాత పిడిగుద్దులు గుద్దేసి తిట్టి ఊసి కేకరించి ఊసి ఉమ్మేసి ఆయన ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆమేన్. నెక్స్ట్ ఏం చేశారు? మళ్ళీ బట్టలు ఇచ్చేశారు. మళ్ళీ సిలువెక్కాడు. మళ్ళీ అక్కడ బట్టలు తీసేశారు. మీకు ఈ సినిమాల్లో చూపిస్తున్నారు, ఇక్కడ ఒక చిన్న లంగోటా కట్టినట్టు లేదది. లేదు, యేసు ప్రభువుకి లేదు. ఏదైనా తోటలో అవ్వ ఆదాము ఏ విధంగా నేకిడ్ అయిపోయారో, యేసు క్రీస్తు ప్రభువుల వారు కూడా జీవితంలో ఇంకా ఎవరూ కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని మనందరి నిమిత్తం ఆయన సిలువెక్కాడు. ఆమేన్. సిలువలో ఆయన ఎవరు? హి వాస్ నేకెడ్. చూడగలరా ఎవరన్నా? ప్యాంట్ తీస్తే ఇట్లా చెయ్యి అడ్డం పెట్టుకుంటారు. యు హెసిటేట్ టు సీ, యు డినై టు సీ. అందంగా ఉండరు, చేతులు అడ్డం పెట్టుకుంటారు. రైట్, ప్యాంట్ వేసుకోరా, గలీజ్ మొక్కకుండా, బట్టలు వేసుకో, గలీజ్ ఫెలో అని అనడానికి కూడా లేదు. బికాజ్ హీఈస్ ఆన్ ద క్రాస్. ఆయన సిలువ మీద ఉన్నాడు. ఆయన బట్టలు తీసేస్తున్నా కూడా ఆయన ఏం ఓర్చుకున్నాడు? సెల్ఫ్ కంట్రోల్. తనను తాను మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా? చెప్తాను తర్వాత. ఈయన ప్యాంట్ తీసేస్తే చూడగలమా మనం? చిన్న బిడ్డ ఒక యవనస్తుడు ఏం చూడగలరు మనం? మనుషులు విసర్జించేవాడిగా యేసయ్య ఉన్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసం. ఆయన ఎవ్వడు చూడలేనంత దుస్థితికి, పరిస్థితికి యేసు ప్రభు దిగజారిపోయాడు. ఎవరిచ్చారు ఆయనకి బట్టలు? ఎవరివ్వాల బట్టలు ఆయనకి? యేసు ప్రభు నగ్నంగా ఉన్నాడు సిలువలో. ఆ సిలువలో అతన్ని చంపేసి ఆ శవాన్ని అక్కడ వదిలిపెట్టేశారు. ఒక వ్యక్తి వచ్చి, నాకు యేసు ప్రభు బాడీ ఇస్తారా అన్నాడు. ఆయన కొనుక్కొని ఆ వస్త్రాలతో ఆయన్ని చుట్టాడు. మై గుడ్నెస్. మనం ఈ భూమి మీద వస్త్రాలు పోగొట్టుకుంటున్నాం. సంతోషం అనే వస్త్రం, ఉల్లాస వస్త్రం, స్తుతి వస్త్రం, ఎన్నో వస్త్రాలు పోగొట్టుకుంటున్నాం. బికాస్ దేవుడు మనకిచ్చిన వస్త్రాలు మనం కాపాడుకోవాలి. ఆమేన్. ఆయన నీకు వస్త్రాలు ఇవ్వడానికి హీ బికేమ్ నేకెడ్ ఆన్ ద క్రాస్. నీ జీవితం సంతోషంగా ఉండడానికి ఆయన సిలువలో నగ్నంగా అందరి ముందు చూడనొల్లని వాడిగా మారిపోయాడు. నీ జీవితం బాగుపడడానికి ఆయన సిలువలో అందరి చేత విసర్జించబడేవాడిగా మారాడు. నిన్ను నువ్వే కాపాడుకోలేవు, మమ్మల్ని ఏం కాపాడుతావని అందరూ కూడా అంటున్నారు. బట్ స్టిల్ హీఈస్ కంట్రోలింగ్ హిమ్సెల్ఫ్. ఎందుకు తెలుసా? యేసయ్య రక్తం ఎలా వస్తుంది బయటికి? యేసయ్యలో ఉన్న నీళ్లు ఎలా బయటకు వస్తాయి తెలుసా? ఆయన్ని కొట్టి కొరడాలతో లాగి మొత్తం తీస్తే తప్ప ఆ రక్తం బయటికి రాదు. ఈ లోకములో లోక పాపములు మోసుకొని వెళ్ళాలి, కడగబడాలంటే ఏ రక్తం అవసరం మనకు? యేసయ్య రక్తం. అందుకనే మనందరినీ ఆయన కడగడానికి సిలువలో అన్నెన్ని గంటలు మౌనంగా ఉన్నాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. నువ్వు ఓర్చుకున్నావా, నీ కుటుంబం బాగుపడుతుంది. నువ్వు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నావా, నీ కుటుంబంలో ఎప్పుడు ఐక్యత ఉంటుంది. నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో ఉన్నావా, నీ ఇంట్లో దేవుడు ఉంటాడు. నువ్వు సెల్ఫ్ కంట్రోల్లో కలిగి ఉన్నావా, నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో గాడ్ ఈస్ వాచింగ్ యూ. ఆర్ యు హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్? ఆ చిన్న బిడ్డ మౌనంగా ఉన్నట్టు బట్టలు తీసేస్తున్నప్పుడు యేసయ్య కూడా మౌనంగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది నాకు ఇదే కావాలి, నాకు అదే కావాలని కోరుకుంటూ యేసు ప్రభుని చాలా ఇబ్బంది పెడతా ఉన్నాం. ఆర్ వి హ్యావింగ్ సెల్ఫ్ కంట్రోల్ టుడే? యేసు ప్రభు ప్లాన్ ఒకటే, ఏం తెలుసా? ఆయన రాకముందు వారిని కాపాడాలి, ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత వారిని కూడా ఆయన కాపాడాలి. ఆయన వాళ్ళందరినీ కాపాడాలంటే ఆయనలో ఏముండాలి? సెల్ఫ్ కంట్రోల్. ఎంతమందికి ఫ్యామిలీస్ ఉన్నాయి? ఎత్తని పర్లేదు చేత. ఫ్యామిలీ ఉందా నీకు? ఎత్తు మరి, చేతులు ఎత్తు. ఫ్యామిలీ లేదా? రేయ్, నీకు ఫ్యామిలీ లేదా? ఎత్తు, చెయ్యొద్దు. బాగా ఎత్తాలే చేతులు. ఫ్యామిలీ ఉందా మీకు? మీ ఫ్యామిలీ బాగుపడాలన్నా, మీ ఫ్యామిలీ బ్లెస్ అవ్వాలన్నా, మీ ఫ్యామిలీలో అందరూ బాగుండాలన్నా మీలో సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. చెయ్యి ఎత్తండి పూర్తిగా. చెయ్యి ఎత్తిన వాళ్ళకే చెప్తున్నాను నేను. నీ కుటుంబం దీవించబడాలంటే, నీ కుటుంబం బ్లెస్ అవ్వాలంటే, నీ కుటుంబంలో శాంతి సమాధానాలు ఉండాలంటే, నీ కుటుంబంలో పీస్, నీ కుటుంబంలో నెమ్మది, నీ కుటుంబంలో దేవుడు, నీ కుటుంబంలో పరిశుద్ధాత్ముడు ఉండాలంటే
నువ్వు దేంట్లో ఉండాలి తెలుసా? సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. ఆమెన్. మై డియర్ ఫాదర్స్, హ్యావ్ దిస్ ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. మై డియర్ మదర్స్, హ్యావ్ దిస్ ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. అండ్ ఫైనల్లీ మై డియర్ యంగ్స్టర్ సన్స్ అండ్ డాటర్స్, హ్యావ్ దిస్ ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ఆమేన్. యేసు ప్రభు అనేక మందికి ఉపయోగపడినట్లు నువ్వు నేను అనేక మందికి ఉపయోగపడతాం. ఆమేన్. ఆమేన్. ఎంతమంది పొందుకుంటున్నారు ఈ యొక్క ఫలాన్ని? ద ఫ్రూట్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్. ద లార్డ్ హ్యాస్ గివెన్ యూ పవర్ నాట్ టు కంట్రోల్ అదర్స్ బట్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఆమేన్. ఆమేన్. సో మనకు ఆ కంట్రోల్, మన మీద ఏముండాలి? మనకు కంట్రోల్ ఉండాలా? సాతానుడు వచ్చి శోధిస్తాడు, స్త్రీ వచ్చి శోధిస్తుంది. ఇదిగో ఆ ఫోను, ఈ ఫోను, ఆ బండి, ఈ బండి, ఆ కారు, ఈ కారు, ఆ వస్తువు, ఈ వస్తువు, అన్ని రకాలుగా శోధనలు వస్తాయి. ఏముండాలి మనలో? సెల్ఫ్ కంట్రోల్. నాకు అది కావాలి, చంద్రమండలం కావాలి, నాకు ఆకాశ నక్షత్రాలు కావాలి, నాకు హెలికాప్టర్ కావాలంటే కొనుక్కో కొనుక్కో కొనుక్కో. బికాస్ నీ జీవితానికి బైబిల్లో ఇద్దరు వ్యక్తులు అమ్మబడ్డారు. నంబర్ 1 జోసెఫ్, నంబర్ 2 జీసస్. మనమందరం అమ్మబడలా, అమ్ముడు పోయాం. యోధాలాగా అమ్ముడు పోయాం మనం. పాపానికి, చీకటికి, డబ్బులకి, వాటికి, వీటికి, అన్నిటికీ అమ్ముడు పోయాం మనం. అపవాది మనల్ని కొనుక్కునేసి మనల్ని ఏం చేశాడు తెలుసా? దాసులుగా పెట్టేశాడు. యేసు ప్రభు వచ్చి తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఖర్చు పెట్టి మనల్ని అందరినీ కొనుక్కున్నాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. సో హీ పెయిడ్ ద హై ప్రైస్. హీ పెయిడ్ ద హై ప్రైస్. ఆయన నిన్ను వెలపెట్టి కొన్నాడు. గొప్ప బహుమానం ఆయన నీకు ఇచ్చాడు. ఆమేన్. నిన్ను ఆయన కొనుక్కున్నాడు. ఆమేన్. నువ్వు ఆయన సొత్తు. హల్లెలూయా. సో ఎప్పుడైతే యేసు ప్రభు సిలువలో సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదో, ఆయన భూమి కింద ఉన్న వాళ్ళల్లో ఏ ఒక్కరిని బయటికి తీసుకొచ్చేవాడు కాదు. పాత నిబంధన పరిశుద్ధందరూ ఎక్కడున్నారు? చెరలో ఇరుక్కుపోయారు. వాళ్ళందరినీ ఆయన చనిపోతేనే ఆయన ఏమయ్యాడు తెలుసా? చెరలోకి వెళ్ళి వాళ్ళందరినీ బయటికి తీసుకురాగలిగాడు. హల్లెలూయా. ఈరోజు మనందరి కొరకు యేసు ప్రభు సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈరోజు మనము కూడా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నామాన్ని మహిమపరచాలంటే మనలో ఏముండాలి చెప్పాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజు ఏం పొందుకోబోతున్నాం మనం? సెల్ఫ్ కంట్రోల్. యు ఆర్ కంట్రోలింగ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ టుడే. నేను నువ్వు కంట్రోల్ చేసుకోబోతున్నావు ఈరోజు. ఆమేన్. నేను నువ్వు కంట్రోల్ చేసుకోబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లంలు వచ్చినా, ఏది బ్రదర్ నా వల్ల కాట్లేదు బ్రదర్ అని జీవితంలో ఈ మాటను అనకూడదు. నెవర్ సే దిస్ వర్డ్, నా వల్ల కాదు, ఐ కాంట్ హ్యాండిల్. యూ కెన్ హ్యాండిల్. ఆమేన్. యేసు ప్రభు ముందు మరణం వచ్చింది. అసలు యేసు ప్రభు సిలువలో ఏం చేశాడని నేను ఆలోచిస్తుంటే ఆశ్చర్యమైన సందర్భాలు నాకు పరిశుద్ధాత్ముడు చూపించాడు. యాక్చువల్లీ యేసు ప్రభుని వాళ్ళు సిలువేలా, యేసు ప్రభువే చాలా విషయాల్ని సిలువేశాడు. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు అనేకమైన వాటిని సిలువేసి ఆయన అంటున్నాడు, మరణము ఆయన్ని పట్టుకోలేకపోయింది. ద లాస్ట్ ఎనిమీ డెత్ యేసుని ఏం చేయలేకపోయింది? పట్టుకోలేకపోయింది. ఈరోజు ఆయన ఎన్ని జయించాడో మనము కూడా సంఘముగా అన్ని జయిస్తాం. ఆమేన్. ఆయన ఎన్నిట్లో గెలిచాడో మనము కూడా అన్నిట్లో గెలుస్తాం. ఆమేన్. ఆయన ఎన్నిట్లో నిలబడ్డాడో మనము కూడా అన్నిట్లో నిలబడతాం. ఆమేన్. యేసు ప్రభు రోగాన్ని జయించాడా? వినబడలేదు. మనం కూడా జయిస్తాం. యేసు ప్రభు మరణాన్ని జయించాడా? మనం కూడా జయిస్తాం. అందుకనే యేసు ప్రభు పలకాల్సిన ఆ డైలాగు పౌలు పలుకుతా ఉంటాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఆమేన్. ఆమేన్. మరణపు ముళ్ళును విరిచేశాడు సిలువలో యేసయ్య. హల్లెలూయా. నీ మీదకి లేచినవన్నిటిని విరిచేశాడు. ఈ రోజు మనం బతికున్నామంటే మరణపు ముళ్ళు విరిగిపోయింది. ఆమేన్. ఆమేన్. రోగానికున్న ముళ్ళు విరిగిపోయింది. ఆమేన్. చీకటికున్న ముళ్ళు విరిగిపోయింది. ఆమేన్. నువ్వు బతుకుతున్నావంటే యేసు ప్రభు చాలా గెలిచాడు. ఆమేన్. ఈరోజు మనం కూడా అన్నిటినీ యేసయ్య గెలిపిద్దామని మన ముందు నిలబడుతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే రోజు మనమందరం కూడా సెల్ఫ్ కంట్రోల్ ని ప్రాక్టీస్ చేయాలి. లెట్స్ గో టు ప్రొవర్బ్స్. లాస్ట్ స్క్రిప్చర్ ఐల్ క్లోజ్. 25:28. This is one of the favorite scripture. 25:28. I want everyone to see this scripture.
అందరూ బైబుల్స్ ఉన్నోళ్ళు, బైబుల్స్ మొత్తం అందరూ చూడండి స్క్రిప్చర్. నాకు తెలియదు, పక్కన వాళ్ళు అప్పు తెచ్చుకో బైబుల్, నాకు తెలియదు, సంబంధం లేదు. యూ వాంట్ టు సీ దిస్, సీ ద స్క్రిప్చర్, సీ. అందరూ చూడు, చూడు బైబుల్ చూడు. సామెతలు 25:28. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొన లేనివాడును అంతే. వావ్. He that hath no rule over his own spirit is like a city that is broken down and without walls. అంటే ఒక మనిషికి సెల్ఫ్ కంట్రోల్ లేదనుకో, ఒక సిటీకి వాల్స్ లేనట్టే అర్థం. ఎరుకో అనే పట్టణానికి ఏమున్నాయి? ఎరుకో గోడలు ఉన్నాయి. అందుకని అన్ని రోజులు ఆ పట్టణము కాపాడబడింది. ఆమేన్. ఈరోజు ఒక వ్యక్తికి దేవుడు గోడల్లాగా వేటిని పెడుతున్నాడు తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ అనే ఫ్రూట్ ని. ప్రాకారము లేక పురములు పాడైపోతాయంట. ఈరోజు ఒక పట్టణానికి, ఒక దేశానికి, ఇండియా పాకిస్తాన్ బార్డర్ గోడలు ఉన్నాయా లేవా? వినబడలా? ఉన్నాయా లేవా? నేను ఒకసారి బంగ్లాదేశ్ దగ్గరికి వెళ్తే బార్డర్ లో మంచిగా ఫెన్సింగ్ వేసి పెద్ద పెద్ద గోడలు కట్టున్నారు. పాకిస్తాన్ బార్డర్కి వెళ్తే ఏముంటది? గోడలు. చైనా బార్డర్కి వెళ్తే గోడలు. అంటే ప్రతి పట్టణానికి ఏముండాలి చెప్పాలి? బార్డర్స్ ఉండాలి. అంటే ప్రతి వ్యక్తికి ఏముండాలి? బార్డర్. దాని పేరు ఏం పేరు తెలుసా? సెల్ఫ్ కంట్రోల్. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఏ వాల్ ఆఫ్ ఎ సెల్ఫ్ కంట్రోల్, ఎవరు నిన్ను ఏం చేయలేడు. ఆ గోడలు దాటి ఎవరు రాలేరు. చదువు మమ్మల్ని. రీడ్ దట్ స్క్రిప్చర్ వన్స్ అగైన్. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో. అంటే ప్రాకారం లేకపోతే, ప్రహరీ గోడ లేకపోతే, ఆ గోడ లేకపోతే ఆ పట్టణానికి ఏంటి? నష్టం, ఇబ్బంది. శత్రువులు లోపలికి వచ్చేస్తారు. నువ్వు కానీ సెల్ఫ్ కంట్రోల్ తో కానీ నువ్వు శత్రువుని ఆపలేకపోతే, నీ లోపలికి వచ్చి జొర్రబడి నీ ఇంట్లో తెస్టేసి ఇంకా బయటికి కదలడు. మా అబ్బాయికి భలే కోపం అమ్మా, మా అమ్మాయికి భలే ముక్కు మీదే ఉంటుంది కోపం, మా అమ్మాయికి, మా ఆయనకి నెత్తిని మీదే ఉంటుంది కోపం, మా ఆయనకి. అది ఏమి లేదు, ఆ ఇంటికి గోడలు లేవు. పక్కన చెప్పండి, నీ గోడలు ఉన్నాయి, నీ గోడలు ఉన్నాయని అడిగామని. నీ గోడలు ఉన్నాయా చెప్పండి గట్టి. నీ గోడలు ఉన్నాయమ్మా? గోడలు ఉన్నాయి నీకు. గోడలు లేకపోతే నీ ఫ్యామిలీ అవుట్. జల్లిడేసి బొట్టలు వేసుకోబోతాడు నీ కుటుంబాన్ని. If you are not having a spirit of self control and the wall of self control, నీ కుటుంబము డేంజర్ లో ఉంది. నీ కొడుకు ఎక్కడన్నా ఇరుక్కుంటాడు, నీ కూతురు ఎక్కడన్నా ఇరుక్కుంటది, నీ పెనిమిటి ఎక్కడన్నా ఇరుక్కునేస్తాడు. ఏం లేక? ప్రాకారము లేక పట్టణములు ఎన్నో అంట. అంటే కొన్ని పట్టణాలకు ఏమి లేవు? గోడలు లేవు. అంటే మీరు అనే పట్టణానికి, ఒక వ్యక్తి దేవుని కుమారుడు అనే పట్టణానికి ఏమి లేవు? గోడలు లేవు. అంటే ఆ గోడ పేరు ఏం పేరు? సెల్ఫ్ కంట్రోల్. యేసయ్యకి సిలువలో ఉంది సెల్ఫ్ కంట్రోల్. మనకు రోజు ఉండును గాక. దెయ్యం చచ్చిపోతుంది, నేను చావు నువ్వు చస్తే చావనాలి అంతే. వాడు వచ్చి సావు 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 అంటాడు, నేను చావు నువ్వు చావనాల. సెల్ఫ్ కంట్రోల్. దిస్ ఇస్ ఎ వండర్ఫుల్ ఫ్రూట్. ఆమేన్, ఆమేన్. ఈ ఫలం కలిగి ఉండండి. యేసు ప్రభు మార్గంలో మనం నడిచినట్టే. ఆమేన్, ఆమేన్. మళ్ళీ చదువుతున్నా. ఫైనల్ ఐ క్లోజ్. ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును అణుచుకొన లేనివాడును. అంటే సెల్ఫ్ కంట్రోల్ లేనివాడు అంతే. నీకు సెల్ఫ్ కంట్రోల్ లేదనుకో, నీ ఇంటికి ఏమి లేదు? గోడలు లేవు. నీ మనస్సుకి ఏమి లేదు? గోడలు లేవు. నీ తలంపులకి ఏమి లేదు? కొందరు ఏడే ఉంటారు చర్చిలో, ఇంటి దగ్గర ఆలోచిస్తుంటారు. కొందరు ఇక్కడే ఉంటారు, స్టవ్ మీద పెట్టి ఆలోచిస్తూ ఉంటారు. కొందరు ఇక్కడే ఉంటారు, ఇంటికి తొలిపేసాను లేదా ఆలోచిస్తూ ఉంటారు. కొందరు ఇక్కడే ఉంటారు, ఎక్కడో వ్యక్తి గురించి కాలేజ్, ఎగ్జామ్స్, బంధువులు. అబ్బా ఈరోజు అనవసరంగా చర్చకు వచ్చా, బంధువులు ఇంటికి పోవాల్సి. అదే సెల్ఫ్ కంట్రోల్ లేదు. వాక్యం వినడానికి కూడా ఏం కావాలి తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ కావాలి. మందిరానికి రావడానికి ఏం కావాలి తెలుసా? సెల్ఫ్ కంట్రోల్ కావాలి. మీరు దీన్ని ఆషామాషిగా జస్ట్ లైట్ తీసుకోకండి. ఈ రోజు నుంచి ప్రాక్టీస్ చేయండి. సెల్ఫ్ కంట్రోల్. దట్స్ వాట్ ద సెల్ఫ్ కంట్రోల్ ఈజ్ ఆల్ అబౌట్. సెల్ఫ్ కంట్రోల్ క్రైస్తవులకు ఉండాలి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలకు ఉండాలి. ఆమేన్. ఈ రోజు ఆయన సిలువలో ఆశా నిగ్రహము లేకపోతే
మనకి ఇంత గొప్ప రక్షణ వచ్చేది కాదు. ఆమేన్, ఆమేన్. ఆయనకి తెలుసు ఆయన చంపేస్తున్నారు, ఆయనకి తెలుసు ఆయన ముళ్ళ కిరీటం పెడుతున్నారు, ఆయనకి తెలుసు ఆయన పక్కలో పొడవబోతున్నారు, ఆయనకి తెలుసు ఆయన కొరడాలతో గీకబోతున్నారు, ఆయనకి తెలుసు ఇవన్నీ. ఆయన మౌనంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. సో may the Lord give you self control from today in Jesus name. హల్లెలూయా. మీ అందరిలో ఆశా నిగ్రహము దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. God bless you. అందరూ పైకి లేద్దాం. ప్రాకారము లేక పాడైన పురములు ఎంతో, తన మనస్సును అణుచుకొని లేనివాడు అంతే. From today you need to control your soul. From today you need to have the spirit of self control. సెల్ఫ్ కంట్రోల్ అనే స్పిరిట్ ని మనం కలిగి ఉందాం.